ఇప్పుడు 70 రోజుల ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకుంటున్నారు? ఇప్పుడున్న పొజిషన్ బట్టి అయితే జనంలో ఉన్న మార్పులను బట్టి అయితే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఒక ఆలోచన. మరి ఎందుకు వైసీపీ వద్దనుకుంటున్నారు? వైసీపీ వద్దని అనుకోవటం ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు అంతా మారడం వల్ల కొంచెం డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు చేసే పనులు కూడా కరెక్ట్ చేయకపోవడం వల్ల మారటం, కానీ ఆయన గారు కూడా చిన్న పొరపాటు ఏం కాదు. వీళ్ళంతా అనుకూలంగా లేరన్న ఒక ఆలోచనతోటి, విధానాలు కొన్ని పొరపాట్లు ఉన్నాయన్న ఆలోచనతోటి మారతాం. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు గట్టికి ఇచ్చాము ప్రజలకు, 175కి 175 సీట్లు గెలుస్తామని ఏ ధీమాతో అనొచ్చు అనుకుంటున్నారు? నేను పని చేసి పెట్టాను, ఇచ్చిన అనుకున్న సమస్యలన్నీ నేను తీర్చాను. దాని పట్ల నేను పెట్టిన అనుకున్న ఏ అయితే పథకాలు ఉన్నాయో మొత్తం నేను సక్సెస్ చేశాను కాబట్టి నాకు అనుకున్న వస్తాయన్న మాట మీద ఉన్నారు జగన్ గారు. దాన్ని అనుకోవటంలో కూడా ఇబ్బంది ఏమీ లేదు, అవకాశం ఉంది, చేసి పెట్టాడు కాబట్టి దానివల్ల ఆయన గారి ఆలోచన కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఉన్నాయన్నట్టు చేశాను. నేను ఎటువంటి కూడా లోపలికి ఆలోచించకుండా ప్రజలకు ఎలాంటిది కూడా అలా ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా నేను చర్చల్ని చేర్చిపించాను, వాలంటీర్లు పెట్టించాను, మంచిగా చేశాను అనే ఒక నమ్మకం, ఒక బాధ్యత. ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? డెవలప్మెంట్ ఏమీ అనిపించింది అనుకోవచ్చు? ఎంతవరకు డెవలప్మెంట్ అయ్యాయి? అది ఏమీ రానని కొంతమంది అనుకుంటున్నారులే, కానీ కొంత మట్టుకైనా ఎంతలో కొంత డెవలప్మెంట్ చేశారు. ఇది పేదలకు బాగా అనుకూలంగా వచ్చేసింది. ఈ రైతు వారికి కానీ ఈ రోడ్లు కానీ కొన్ని బాగా డ్యామేజ్ అయినాయి, ఈ రోడ్లు చేయలేదు, చదువుకున్న పిల్లలకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. అలాంటి బాధలు కొంచెం ఎలా మార్పు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని కూడా పెద్ద మెజార్టీ అయితే అనిపించదు. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు 5 ఇయర్స్, అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. మరి ఎవరు బెటర్ అనుకుంటున్నారు? వీళ్ళ మధ్య తేడా ఏంటి? జగన్ గారు పరిపాలనను పేదోళ్ళని ఒకప్పుడు ఏమీ లేదనుకున్న అలా అవకాశాలు ఉన్నందరికి కూడా జాగ్రత్తగా హెల్త్ కార్డు ఎలాగా వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు పెట్టాడో అదే పొజిషన్లో వీళ్ళు ఎన్నుకొని పోతుండో. చంద్రబాబు గారి ప్రభుత్వం ఏంటంటే మనం ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ఉన్న స్టూడెంట్కి కానీ రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా డెవలప్ అవకాశం ఎక్కువ చేయగలుగుతాం అనేది ఒక నమ్మకం. ఇండస్ట్రీలు పెట్టడానికి కానీ దేనికైనా చంద్రబాబు గారు ఉన్న ఒక ఆలోచన ఒక విధానం. ఆయన గారు ఆలోచన అంటే ముందు జాగ్రత్త కోసం మనం ఈ రోజు ఎలా మెట్టు ఎక్కగలిగితే రేపు ఇంకో రోజు ఏ మెట్టు ఎక్కగలుగుతాం, రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఒక ఆలోచనలో చంద్రబాబు గారి ఆలోచన. ఈయన జగన్ గారి ఆలోచన ఏంటంటే ఇప్పుడున్న భేదాలను మనం ఎలా ముందుకు తీసుకెళ్తే వాళ్ళు కొంచెం గొప్ప మనకు అవకాశం ఉంటుంది. పిల్లలు చదువుకున్న వాళ్ళకి కూడా మనం డెవలప్ చేస్తే మనకి అండగాసుకొని ఉంటారు, మన ప్రభుత్వం మనం నిలుపుకోగలుగుతాం అనేది ఈయన గారి ఒక ఆలోచన. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తుతో రావడం ఏ మేర కరెక్ట్ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? అది అయితే రావడం అనేది ఒక మంచి ఆలోచన అనుకుంటున్నాం, కానీ ఒక్కోసారి ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు కొంతమందికి ఇష్టం లేదు. మాట్లాడేది కొంచెం ఏదేదో అనుకుంటున్నారు, అలాంటి మాటలు మాట్లాడకుండా విధానం మాకు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుకుని పోగలిగితే రావడం కరెక్టే. ఇద్దరు జాయింట్ కలవడం వల్ల ఒక 2 చేతులు కలిస్తేనే దానికి గౌరవం అవుతుంది. ఇద్దరు రావడం వల్ల ఏమవుతుందంటే ఓటింగ్ కూడా పెచ్చింగ్ అవుతుంది, కానీ దాన్ని ఏంటంటే మనం మాట్లాడే మాటని ఒక్కోసారి అవతూకం లేకుండా జాగ్రత్త మాట్లాడి వెళ్తే మన ఎదుటోళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడకుండా ఉండగలిగితే దాన్ని డెవలప్ కావడానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయనకున్న ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకున్న విధానం ఉంది, సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ని కొంతమంది ఆయన పక్క నుండి కూడా కొంతమంది ఫూల్ చేస్తున్నారు. అది ఆయన గారు అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాడు, దానివల్ల డెవలప్ తగ్గుతుంది. సో సార్, ఇప్పుడు టీడీపీ జనసేనకి మరి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? 175 సీట్లకి ఎన్ని సీట్లు ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు గెలిచేది? వాళ్ళిద్దరి పొత్తులో వీళ్ళిద్దరికి వచ్చేది దాంట్లో కూడా జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చే దాంట్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కొద్ది డిఫరెన్స్ తోటే ఎవరైనా కొంతమందిలో వీళ్ళిద్దరిలో కూడా కొద్ది డిఫరెన్స్ తోటి బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంది.